Hi, so welcome back to the classes మీరు ఎంతో ఉత్కంఠతోటి చూస్తున్నారు. మరి ఎంతో కొంత నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి అందుకనే దీన్ని లెంగ్దీ కోర్సులా తయారు చేయటం అంటే పేషెన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. కొట్టే తెచ్చేలాగా ఫటాఫట్ ముగించే కార్యక్రమం కాదు కదా. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను డిస్కస్ చేస్తున్నాను. ఏంటంటే ఆ ముఖ్యమైన విషయం ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాల్ క్యాప్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాల్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి? ఒకటి అంటే లేటెస్ట్ సెబీ దీని ప్రకారం చూడాలి మనం. జనరల్ డెఫినేషన్ జనరల్ ఐడియా ఉంది, కానీ ఇప్పుడు ఆ జనరల్ డెఫినేషన్ జనరల్ ఐడియా ఇప్పుడు డిఫరెంట్. బట్ సెబీ లెక్క ప్రకారం ఇప్పుడు లేటెస్ట్గా రీస్ట్రక్చరింగ్ చేసింది కదా. ఇప్పుడు చూడాలి మనం ఏంటి, వాట్ ఈజ్ స్మాల్ క్యాప్. తర్వాత స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అప్పుడు స్మాల్ క్యాప్ తాలూకు నేచర్ అండ్ స్కోప్ ఏంటి అది తెలియాలి కదా. తర్వాత హూ కెన్ ఇన్వెస్ట్, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అయినా తర్వాత ఎట్లాంటప్పుడు చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు, ఓకే. ఈ విషయాల గురించి మనకు అవగాహన కావాలి. ఫస్ట్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ అనేవి ఏమిటి? బై ది ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీకు ఒక అవగాహన కావాలి. స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్స్లో ఉన్నటువంటి అట్రాక్షన్ ఏంటి. ఎక్కువ మంది స్మాల్ క్యాప్స్కే వెళ్తుంటారు. తర్వాత ఎక్కువ మంది నష్టపోతూ కూడా ఉంటారు స్మాల్ క్యాప్స్లో. ఎందుకని? ఫైనల్గా ఈజ్ ఇట్ మై కప్ ఆఫ్ కాఫీ, ఇది నాకు పనికొస్తుందా లేదా, అది మీరు జడ్జి చేయగలగాలి ఇండిపెండెంట్గా. ఈ ఏరియాలో ఎంటర్ అవ్వాలంటే ఇది ఒక డిఫరెంట్ ఏరియా, ఈ ఏరియాలో ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి, ఎలాంటి మెలకువలు ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటి మీద ఒక అవగాహన రావాలి. అవగాహన వస్తే ఈ లెసన్ తాలూకు ఆబ్జెక్టివ్ పర్పస్ పూర్తయినట్టే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, లార్జ్ క్యాపు, ఈ పేర్లు విన్నారు మీరంతా. ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది. ఏం చెప్పానండి? స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, లార్జ్ క్యాపు, ఇంకంతే. ఇంకా వెరీ లార్జ్ క్యాపు అట్లా ఏమొద్దు. మరి లార్జ్ క్యాప్ అంటే ఏంటి అంటే, క్యాప్ అంటే ఏంటంటే క్యాపిటలైజేషను, మార్కెట్ క్యాపిటలైజేషను. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ లెసన్స్లో చాలా సందర్భాల్లో చెప్పాను కదా.
మీకు దాన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఐడియా ఇస్తాను. ఎందుకంటే ఎవరైనా కొంచెం ఐడియా లేదేమో, మర్చిపోయారేమో. మార్కెట్ క్యాప్ అంటే ఏంటండి? టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్, కంపెనీ తాలూకు నంబర్ ఆఫ్ ఈక్విటీస్, నంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఈక్విటీ షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేవి, మల్టిప్లైడ్ బై మార్కెట్ ప్రైస్, సిఎంపి అంటాం కదా, మార్కెట్ ప్రైస్. అంటే ఈరోజు తీసుకుందాం, ఎక్స్ లిమిటెడ్ ఫేస్ వాల్యూ ఏదైనా కావచ్చు, ఫేస్ వాల్యూ మనకి ఇర్రెలవెంట్, మార్కెట్ వాల్యూ రిలవెంట్. ఇక్కడ 10 crore షేర్స్ ఉన్నాయి కంపెనీకి. నంబర్ ఆఫ్ షేర్స్, నంబర్ అండి ఇది. 10 కోట్ల షేర్లు ఉన్నాయి. మార్కెట్ ప్రైస్ ఈరోజు, అంటే ఈరోజు మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంటుంది కదా, మార్కెట్ ప్రైస్ 100 రూపాయలండి. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉన్నట్టు ఇప్పుడు? 1000 కోట్లు, అంతే కదండి. 10 × 100 100 crore. దీని మార్కెట్ క్యాప్ని 100 crore అంటాం అన్నమాట. అంటే 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ అని. మరి ఈ 100 రూపాయలు కాలక్రమేపా 200, 300, 500, ఇప్పుడు 600కి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు 6 రెట్లు అయింది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇదేమవుతుంది? ఇది మార్కెట్ క్యాపిటలైజేషను 6000 కోట్లు అయింది. అయింది కదండి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే తెలియని వారు, ఇంతకుముందు చూడని వారు, అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది. ఒక కంపెనీ తాలూకు సైజ్ ఎంత? ఇఫ్ సంబడి వాంట్స్ టు బై ది కంపెనీ, ఆ కంపెనీ విలువ ఎంత? మార్కెట్ క్యాపిటలైజేషను. టోటల్ 10,000 కోట్లు ఉన్నాయి షేర్లు, 100 రూపాయలు. 10,000 కోట్లు ఇంటూ 100, 10,000 అంటే 10 లక్షలు అయిపోలా, 10 లక్షల కోట్లు. అట్లా దాని కంపెనీ టోటల్గా దాని కంపెనీ విలువ అనమాట మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే. మార్కెట్ ఎలా వెలగడుతున్నది ఈ కంపెనీని? టోటల్గా 1000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్క షేరు 1,00,000 రూపాయలు, అంటే 10 కోట్లు కంపెనీ విలువ అని అర్థం. టోటల్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రైజింగ్. మార్కెట్ ఏ రేటు దగ్గర అయితే అమ్మటం కొనటం జరుగుతున్నది ఆ షేర్లు, ఆ టోటల్గా తీసుకున్నట్లయితే అది మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ విలువ అని. అయితే ఇప్పుడు సెబీ లెక్క ప్రకారం ఇంతకుముందు ఏంటంటే నార్మల్గా ఏంటంటే 1000 crores అండ్ బిలో స్మాల్ కంపెనీ అని ఒక రకమైన క్లాసిఫికేషన్ ఉంది. లేదా 2000 కోట్లు అండ్ బిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది చిన్న కంపెనీ, స్మాల్ క్యాప్ అని అట్లాంటి క్లాసిఫికేషన్ ఉంది. మైక్రో క్యాప్ అని కూడా అంటారు, మరీ చిన్నవి 100 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు అలా ఉంటాయి. చిన్న శిశు కసికందులు లాంటివి. అయితే ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే, సెబీ క్లాసిఫికేషన్ ప్రకారం స్మాల్ క్యాప్ అంటే ఏంటంటే, యాజ్ పర్ సెబీ టోటల్గా 251 250th కంపెనీ ఆన్వర్డ్స్ ఇవన్నీ కూడా దిగువకి వచ్చిన, ఇవన్నీ స్మాల్ క్యాపే అని. అంటే అండి ఎన్ని కంపెనీలు ఓపెన్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత తీసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 6,500 షేర్లు సుమారుగా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి తీసుకుంటే 2,500 సుమారుగా, ప్లస్ ఆర్ మైనస్ వదిలేయండి. ఇన్ని షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బిఎస్సిని వదిలేద్దాం, చాలా మంచి షేర్లు అండి అవి. బాంబే మంచివి గ్రోత్ షేర్స్. ఒక్కోసారి చాలా సందర్భాల్లో డార్క్ హార్సెస్ అంటారు. మీకు బిఎస్సిలో దొరుకుతాయి, ఎన్ఎస్సిలో దొరకకపోవచ్చు. ఎన్ఎస్సిలో అంతా చేసి దుర్బిణి వేసి తీసేస్తారు, కానీ బిఎస్సిలో తక్కువ చేస్తారు. చూడండి అక్కడ ఎక్కువ ఉంది కదా. ఈ 2,500కి 6,500కి తేడా 4,000 షేర్లు. ఆ 4,000 షేర్లు అన్నీ కూడా స్మాల్ క్యాపే.
ఎందుకంటే చూడండి, ఫస్ట్ 100 టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్, టాప్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ. ఫస్ట్ 50 నేను నిఫ్టీలో వెళ్తున్నాను, నిఫ్టీ 50 అంటాం కదా. తర్వాత నెక్స్ట్ 50 to 100, 51 నుంచి 100, 50 తర్వాత వీటిని ఏమంటాం? నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాం కదా. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే టోటల్గా 0 to 100 ఇవన్నీ లార్జ్ క్యాప్ అండి. ఇవన్నీ పెద్ద కంపెనీలే. ఆ స్థాయికి ఎదిగాయంటే పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ 50, నెక్స్ట్ 50, టోటల్ 50 + 50 100. ఇవి ఇన్వేరియబుల్లీ ఖచ్చితంగా లార్జ్ క్యాపే. తర్వాత మిడ్ క్యాప్ అంటే ఏంటంటే 101 తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని బట్టి వస్తున్నాం. ఫస్ట్ 50, నెక్స్ట్ 50 తర్వాత 101 స్టార్ట్ అవుతుంది కదా. 101 to 250 ఇది మిడ్ క్యాప్ అని. 101 ర్యాంకింగ్లో, మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్లో 101 నుంచి 250 వరకు ఉన్నవన్నీ కూడా మిడ్ క్యాప్స్ అని. ఏమండి, మరి 251 తర్వాత అన్ని స్మాల్ క్యాప్. నాకు మాట చెప్పండి, ఇవి అందరికీ తెలిసినవే, ఇవి కూడా దాదాపు అందరికీ తెలిసినవే. ఈ 100 పోతే నెక్స్ట్ ఇంకో 150 అంటే ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇవే కదా. మరి 100 + 150 250 తీసేస్తే మిగిలిన ఎన్ని ఉన్నాయండి? ద హోల్ యూనివర్స్. అసలు ఉన్న కంపెనీలన్నీ ఇక్కడే ఉన్నాయి. 250 తీసేస్తే మీరు నిఫ్టీలో ఎన్ఎస్సిలో తీసుకున్నా కూడా, ఎన్ఎస్సిలో తీసుకుంటే 250 మైనస్ 2500 మైనస్ 250 అంటే 2250. చిన్న అమౌంట్, చిన్న క్వాంటిటీ, చిన్న నెంబర్ అయితే ఏమన్నా 6500 అయితే మరీ ఘోరం. 6500 మైనస్ 250, అబ్బో 6250 కంపెనీలు. ఇవన్నీ స్మాల్ కంపెనీలే. అసలు నిజంగా కంపెనీలు ఎక్కడున్నట్టు? 250 తర్వాతే ఉన్నాయి. అసలు ఈ సంఖ్య చాలా పెద్దది కదా. క్రీము తీసేస్తే, ది బెస్ట్ క్రీమ్ తీసేస్తే మిగిలినవన్నీ కలగూర కంపలాగా బోల్డ్ అని ఉన్నాయి. ఇవి ఆల్రెడీ డైమండ్స్ అయిపోయినాయి, రత్నాలు. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చినాయి అంటే ఫస్ట్ 100 రత్నాలు అయిపోయినాయి. మిడ్ కూడా దాదాపు ఒక స్టేజ్కి చేరుకున్నవే. చేరుకోవలసినవి ఫ్యూచర్ రత్నాలు. రత్నం అయిపోయిందేదో అయిపోయింది, దానికి విలువ వచ్చేసింది. ఇప్పుడు ఇది రత్నం కాలేదు, ఇంకా రత్నం కాబోతుంది, కావచ్చు. కానీ ఇప్పుడు దీని విలువ రత్నం అయితే ఎలా ఉంటుంది? ఎన్నో రెట్లు ఉంటుంది. అంటే నిజంగా గ్రోత్ చెప్పాలంటే స్మాల్ క్యాప్లోనే ఉంది. అంటే లార్జ్ క్యాప్లో ఉండదా అంటే, లార్జ్ క్యాప్లోను మిడ్ క్యాప్లోనూ ఉండదా అంటే, మిడ్ క్యాప్లో ఉంటుంది, లార్జ్ క్యాప్లో ఉంటుంది. కానీ ఇంత ఉండకపోవచ్చు, మిడ్ క్యాప్ అంత ఉండకపోవచ్చు జూనియర్ నిఫ్టీ నెక్స్ట్ 50లో. కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్నంత నిఫ్టీ 50 షేర్లలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మెచ్యూర్ 50 years అండ్ అబోవ్ వీళ్ళంతా. అంటే వయసు అట్లా కంపేర్ చేయటంలో బాగా ఆటుపోటు అన్నీ కాచి వడపోసిన వాళ్ళు, చవిచూచిన వాళ్ళు, అనుభవజ్ఞులు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ప్రూవెన్, దే ప్రూవ్డ్ దేర్ మెరిట్ అండ్ వర్త్. అవి ఫస్ట్ 50. తర్వాత యంగ్, రిలేటివ్లీ యంగ్ బట్ సక్సెస్ఫుల్, యంగ్ అండ్ సక్సెస్ఫుల్ జూనియర్ నిఫ్టీ. ఇంకా కొంచెం యంగ్, ట్రయింగ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ గోయింగ్ టు బి ఫర్దర్ సక్సెస్ఫుల్, అది మిడ్ క్యాప్.
ఆల్రెడీ ఒక స్టేజీకి చేరుకుని ఉన్నాయి, కొంత గ్రోత్ చూపించాయి. ఆ తర్వాత ఫర్దర్ ఎంత గ్రోత్ వస్తుందంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఉంది, 500 రూపీస్కి వచ్చింది, అది 10 రూపాయల షేరు. 10 రూపాయల షేరు 500 రూపాయలకి వచ్చింది అంటే ఆల్రెడీ 50 టైమ్స్ మల్టీ బ్యాగర్, అది 50 టైమ్స్ వచ్చేసింది. మల్టీ బ్యాగర్స్ కాకపోతే మిడ్ క్యాప్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్సెప్షన్స్. ఆ ఫర్దర్ ఇంకెంత వస్తుంది? 500 రూపాయల షేరు 5000 ఎప్పుడవుతుంది? అవుతుందా అవుదా? 5000 అవ్వాలంటే ఇంకో 10 టైమ్స్ అక్కడి నుంచి. 500 రూపాయల షేరు 5000 అయితే సింప్లీ 10 టైమ్సే. కానీ 10 రూపాయల షేరు 500 అయితే 50 టైమ్స్. అతి కష్టం మీద 500 షేరు 5000 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 10 టైమ్స్ అవటానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కదా. అదే జూనియర్ నిఫ్టీ తీసుకుంటే మరింత కష్టం మల్టీ బ్యాగర్స్ అవటం. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 కంపెనీ తీసుకుందాం. ఒక 1000 రూపాయలు ఉంది, అది అంటే స్ప్లిట్ చేయలేదు అనుకుందాం. స్ప్లిట్ చేయకుండా ఉంటే 1000 రూపాయల పైన ఉంటాయి ఒక్కోటి, ప్రతి షేరు 1000 రూపాయల పైన ఉంటుంది. ఊరికే తీసుకున్నాం. ఈ 1000 రూపాయల షేరు 10 టైమ్స్ అంటే 10,000 రూపాయలు అవడానికి 10 టైమ్స్ అవడానికి ఎంత టైం పడుతుందంటే రిలేటివ్లీ ఇట్ టేక్స్ ఎ వెరీ లాంగ్ టైం. అదే 100 టైమ్స్ అవ్వాలంటే మరీ చాలా ఎక్కువ టైము. అది టైమ్స్ మనం ఇమ్మెమోరియల్ అవ్వకపోవచ్చు, మధ్యలో అవుట్ అయిపోవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం. అత్త ఒకింటి కోళ్ళే అంటారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం, 2100 ఉందనుకుందాం. పోనీ హెచ్డిఎఫ్సి తీసుకుందాం, 2000 ఉందనుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా వచ్చి ఇప్పుడు 2000 ఉంది. ఫర్దర్ స్ప్లిట్ అయింది, బోనస్లు వచ్చాయి. అది 2000 కానే కాదు, బహుశా 20,000 పైన ఉంటుంది ఒక సింగిల్ షేరు. ఒరిజినల్ 10 రూపీస్. అది ఒరిజినల్గా 10 రూపీస్ కాదులేండి, అది ఇష్యూ చేసినప్పుడు 100 రూపీస్ ఫేస్ వాల్యూ, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. ఎస్, నేను అప్పట్లో 90స్లో చాలా ట్రేడ్ చేసేవాడిని. 100 రూపాయలు ఫేస్ వాల్యూ. ఆ 100 రూపాయలు స్ప్లిట్ చేసి ఇప్పుడు ఎంత 2 రూపాయలు ఎంత ఉన్నట్టుంది, వదిలేయండి. ఆ 100 రూపాయలు ఒరిజినల్గా ఇష్యూ చేసిన షేరు విలువ ఇవాళ ఒక 50,000 ఎంత ఉంటుంది సుమారుగా చెప్తున్నాం. అంటే 100 రూపాయలు 50,000 అంటే 500 రెట్లు కదా. 500 రెట్లు పెరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ హెచ్డిఎఫ్సి అనేది 500 సార్లు, మిగిలిన కంపెనీలు కూడా దాదాపు అట్లా పెరిగినవే. 500 రెట్లు పెరిగింది. ఇంకొక 500 రెట్లు పెరుగుతుందా? లాస్ట్ 30 ఇయర్స్లో వచ్చింది అనుకుందాం. ఇంకొక నెక్స్ట్ కమింగ్ 30 ఇయర్స్లో ఇంకొక 500 రెట్లు పెరుగుతుందా అంటే ఇప్పుడు పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ లేదు. ఎందుకని? చాలా లార్జ్ కంపెనీ అయిపోయింది, అక్కడ కొంచెం స్టాగ్నేషన్ వస్తుంది. కానీ స్మాల్ క్యాప్లో 10 రూపాయలు ఉన్న షేర్ ఇవాళ ఎన్నో హెచ్డిఎఫ్సిలు, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, కోటక్ బ్యాంకులు, వేదాంతాలు చాలా ఉండొచ్చు, తెలియదు మనకి. చూసారా, ఇన్ని తీసి జల్లిడి పోసి ఇలా వేసి చూస్తారు. అందులో ఆయన పనికొస్తే తీసి పక్కన పెడతారు, మిగతా అన్ని పారబోస్తారు. అట్లా చూసారా? అట్లా వడపోసి తీసి పనికొచ్చేది ఒకటి జల్లిడి పోసి తీస్తారు, చూసారా? అంటే ఇవన్నీ కూడా వెరీ గుడ్డే. కానీ 250 తర్వాత వేలల్లో ఉన్నాయి కదా, వందల్లో వేలల్లో ఉన్నాయి కదా. వాటిలో ఫ్యూచర్ హెచ్డిఎఫ్సిలు, ఫ్యూచర్ హిండాల్కోలు, లేకపోతే ఫ్యూచర్ రిలయన్స్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అవి ఏవో ఐడెంటిఫై చేయటం చాలా కష్టం. ఐడెంటిఫై చేస్తే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. అనుకున్నట్టు అవ్వాలనేం లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రాలిపోవచ్చు, గొప్పగా వెళ్ళి పడిపోవచ్చు. అలా వెళుతూ పడుతూ లేస్తూ ఒక్కసారి అందుకుని పైకి వెళ్ళిపోవచ్చు.
ఐషర్ మోటార్స్ అలా పడుతూ లేస్తూ ఒక్కసారి 2013 తర్వాత ఒక్కసారి అందుకుంది అంతే. 2013 తర్వాత అందుకున్న ఐషర్ మోటార్స్ ఇక వెనక్కి తిరిగి చూడాల. అప్పటి వరకు ఏముంది, దానికి అంత గొప్పగా ఏం లేదు. అట్లానే కొన్నిటికి టేకాఫ్ స్టేజ్ వచ్చేస్తుంది, పైకి వెళ్ళిపోతాయి. నేను చెప్పేది ఏంటంటే స్మాల్ క్యాప్ అనేది ఇట్స్ ఏ లార్జ్ యూనివర్స్, అన్నోన్ యూనివర్స్. అక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీటిలో రిస్క్ చాలా తక్కువ. ది హయ్యర్ యు గో ది లోవర్ ద రిస్క్. హయ్యర్ అంటే ఏంటంటే ఈ లెవెల్, నిఫ్టీ 50 లెవెల్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా దాదాపు తక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్లో రిలేటివ్గా ఉంటుంది, అతి తక్కువ రిస్క్ ఇందులో ఉంటుంది, నెక్స్ట్ ఇందులో ఉంటుంది, నెక్స్ట్ మిడ్ క్యాప్లో ఉంటుంది, ఆ తర్వాత రిస్కే రిస్క్. అంటే హయ్యెస్ట్ రిస్క్ స్మాల్ క్యాప్లోనే ఉంది. ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్స్ ఉంటాయో ఊడిపోతాయో తెలియదు, జీరో అయిపోవచ్చు. ఈరోజు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఒక 4 కంపెనీల పేర్లు చెప్పాడు. దాదాపు 40-50% తగ్గిపోయినాయండి ఇవి, వీటిని ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. దాదాపు అన్ని స్మాల్ క్యాప్సే. ఆ నాలుగు స్మాల్ క్యాప్సే. ఏం చెప్పను, రాలిపోవచ్చు. ఏదో ఒక షేరు 50 రూపాయలకి ఏమో కొన్నానండి, 7 రూపాయలు ఉంది ఇప్పుడు అన్నాడు. అది పైకి వెళుతుందని ఎక్స్పెక్టేషన్ చేశారు, బ్రహ్మాండంగా లేచింది వెళ్ళింది 150 దిగటం మొదలుపెట్టింది, మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి, దిగటమే. అలా దిగిపోయి ఉండిపోతాయి, మళ్ళీ పైకి వెళ్ళవు. ఇవైతే ఈ షేర్లు అయితే ఒకసారి దిగినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. వాటికి ఆ స్ట్రెంగ్త్ ఉంది, రెసిలియన్స్ ఉంది, స్మాల్ క్యాప్స్కి ఉండదు. అందువల్ల ఏంటంటే రిలయన్స్లు, టిస్కోలు, లేకపోతే ఇంకోటి గ్రోయింగ్ కంపెనీసు, హెచ్డిఎఫ్సిలు కాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఎత్తుక్కోవడం చాలా కష్టం. మెజారిటీ మే గో డౌన్. వాటిలో ఏవైతే నిలబడతాయో, నిలదొక్కుని పైకి వస్తూ ఉంటాయో, దే బికమ్ హీరోస్. అప్పుడు హీరోస్ అయినప్పుడు ఇక్కడ దండేస్తారు. ముందు మిడ్ క్యాప్ అవుతాయి, తర్వాత 1 డే గ్రోత్ బాగుంటే ఇక్కడికి వస్తాయి, ఇంకా బాగుంటే ఇక్కడికి వస్తాయి. ఆనర్ అన్నమాట. కాబట్టి గ్రోత్ అనేది ఎక్కడుంటుంది అంటే స్మాల్ క్యాప్లోనే ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్. బట్ రిస్క్ ఎక్కడుంటుందంటే స్మాల్ క్యాప్లోనే ఉంటుంది. అత్యంత జీరో అయిపోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్. హై రిస్క్ అండ్ హై రిటర్న్ ఏరియా అయితే, బట్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా స్టడీ చేసి అలర్ట్గా ఉంటూ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్, మంచి బిజినెస్ మోటు ఉన్నటువంటి షేర్స్ను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ తొందరగా కరోడ్పతి అవుతాడు మనిషి. వీటిల్లో కష్టం. అయితే రిస్క్ తక్కువ ఉంటుంది, వీటిలో తొందరగా కరోడ్పతి అవ్వలేడు, స్మాల్ క్యాప్లో అవ్వగలడు. బట్ దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ మనీ. అంతే రిస్క్ ఉంది. మీకు వారన్ బఫే గారి భాషలో చెప్పాలంటే ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ది యూనివర్స్ ఐ ఆపరేట్ అంటాడు ఆయన, ఈజ్ ఎన్ ఎలిఫెంట్. నాకు ఏనుగులు కావాలి స్వారీ చేయటానికి, బట్ మస్కిటోస్, స్మాల్ ఇన్సెక్ట్స్ అంటే చిన్న దాంట్లో అయితే చిన్నవి నాకు పనికిరావు, ఏనుగులు కావాలి. లేకపోతే అసలు రియల్ గ్రోత్, వెల్త్ చిన్న కంపెనీల్లోనే ఉంది, కానీ చిన్న కంపెనీల్లో నేను పెట్టుబడి పెట్టలేను. చూడండి, రియల్ గ్రోత్ చిన్న కంపెనీల్లోనే ఉంది,
కానీ చిన్న కంపెనీల్లో నేను పెట్టుబడి పెట్టలేను, ఎందుకంటే నాకు దగ్గర ఉన్న డబ్బులు చాలా ఎక్కువ. అంత ఎక్కువ డబ్బులు పెట్టాలంటే పెద్ద కంపెనీ అయి ఉండాలి. ఎన్ని కంపెనీల్లోనే పెడతాను? ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 కోట్లు అనుకుందాం, పోనీ 1500, 2000 కోట్లు. 2000 కోట్లలో ఎంతని పెడతాడు? ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఉన్నవాడు 1000 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు అలా పెట్టుకుంటూ వెళ్తాడా? ఎన్నిట్లో పెట్టాలి అట్లాంటప్పుడు? ఇతనికి ఇన్వెస్ట్ చేయడానికి ఖచ్చితంగా పెద్దదై ఉండాలి. పెద్ద డబ్బు వాడికి పెద్దదై ఉండాలి, చిన్నది పనికిరాదు. అసలు రియల్ ఆపర్చునిటీ చిన్న కంపెనీలోనే ఉంటుంది, కానీ నా ఇన్వెస్ట్మెంట్ సైజుకి అవి ఫిట్ అవ్వో అని వాపోతాడు ఆయన. అయితే చిన్న ఇన్వెస్టర్స్, మీలాంటి నాలాంటి చిన్న ఇన్వెస్టర్లకి మన డబ్బులే తక్కువ. అసలు అది ఎక్కువ మనకి, అది చాలా ఎక్కువ మనకి. స్మాల్ ఇన్వెస్టర్స్కి బాగానే ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? బాగానే ఉంటుంది. చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళకి ఐడియా బాగానే ఉంటుంది. అయితే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. రిస్క్ ఎక్కువ ఉంటుందా లేదా? డబ్బులు పోవచ్చు. తర్వాత చిన్న కంపెనీలుని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి, కసికందులు లాంటి. తర్వాత వాటిలో రిస్కే కాదు, మన డబ్బులు పూర్తిగా పోవచ్చు. తర్వాత వాటిల్ని క్యాచ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి చాలా స్పెషలైజ్డ్ స్కిల్ కావాలి, ఆర్గనైజేషనల్ స్కిల్స్ కావాలి. అంటే మనకి స్మాల్ ఇన్వెస్టర్స్కి ఆ స్కిల్స్ ఉండవు. ఆ పారామీటర్స్ అవన్నీ మనకు తెలియవు, ఇన్వెస్ట్మెంట్ పారామీటర్స్. అక్కడ దెబ్బ కొట్టేస్తుంది కదా. స్కిల్ ఉన్న వ్యక్తికి, అంటే స్మాల్ క్యాప్లో ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది, హై రిస్క్ హై రిటర్న్, చెప్పాలంటే హై రిటర్న్ ఉంది. హై రిటర్ను అడ్వాంటేజ్ తీసుకోవటానికి నెంబర్ 1 ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అక్కర్లా, ఎక్కువ స్కిల్ కావాలి. స్మాల్ ఇన్వెస్టర్లో ఆ స్కిల్ ఉండదు. వెరీ బిగ్ ఇన్వెస్టర్ అయితే ఆ స్కిల్ ఉంటుంది, కానీ చిన్న దాంట్లో పెట్టలేడు. అంటే పెద్ద అమౌంట్ పెద్ద కంపెనీలో అయితే పెద్ద కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలడు, కానీ చిన్న చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయలేడు. చూసారా? అంటే పెద్దవాళ్ళు ఈ స్మాల్ కంపెనీల గురించి ఎనలిస్టులు కూడా చాలా తక్కువ అనలైజ్ చేస్తారు, తక్కువ స్టడీ చేస్తారు. ఎంతసేపు న్యూస్, మార్కెట్ న్యూస్ పెద్ద కంపెనీలు వీటి గురించే ఉంటుంది. ఎనలిస్టుల ఫోకస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, స్మాల్ కంపెనీల మీద ఉండదు. అంటే అక్కడ రీసెర్చ్ చేసి, స్టడీ చేసి జాగ్రత్తగా చేయగలిగిన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడికి ఆపర్చునిటీ అక్కడ ఎక్కువ ఉంటుంది. రిస్క్ కూడా అంతే ఉంటుంది. 100 రూపాయల షేరు 30 రూపాయలకి, 20 రూపాయలకి, 15 రూపాయలకి పడిపోతుంది, జీరో అయిపోవచ్చు కూడా. సో అందువల్ల ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కువ ఉంది, కానీ ఎక్కువ స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఉంటే స్మాల్ క్యాప్స్కి మించింది లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తాయా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. వాట్ ఈజ్ స్మాల్ క్యాప్ అన్నది అర్థమైంది కదా. 250 తర్వాత ఉన్న కంపెనీలన్నీ చిన్న కంపెనీలని. తర్వాత ఇన్వెస్ట్ చేయగలమా మనం? చూడండి, స్మాల్ క్యాప్స్కి పొటెన్షియల్ ఎక్కువే ఉంటుంది, బట్ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 కంపెనీస్ ఎన్ని సర్వైవ్ అవుతాయి, ఎన్ని మల్టీ బ్యాగర్స్ అవుతాయంటే ఆన్సర్ చెప్పడం కష్టం. 10కి 10 పోవచ్చు, ఏదో 1-2 ఉండొచ్చు. 100 కంపెనీల్లో 2-3 రావచ్చు. హలో, సక్సెస్ రేటు అంత తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నిఫ్టీ 50 తీసుకున్నట్లయితే నిఫ్టీలో 2500 షేర్లు ఉన్నాయి, 2250 షేర్లు అదర్ దాన్ 250 తీసుకున్నాం. ఈ 2250 షేర్లే తీసుకుంటాం. ఇందులో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటే 10% ఉంటుందంటే నాకైతే డౌటే. 10% వేసుకున్న 225 కంపెనీలు, వాటిలో 225 కంపెనీలు మల్టీ బ్యాగర్స్ అయిపోతాయా? బాగా బ్రహ్మాండంగా పైకి వెళ్ళిపోయి వన్ ఫైన్ డే ఇక్కడ బెర్త్ వస్తుందా, వాటికి ప్లేస్ వస్తుందా ఇక్కడ అంటే చెప్పడం కష్టం. అంటే లో సక్సెస్ రేట్ ఉంటుంది అక్కడ. అయితే ఏదైతే క్లిక్ అవుతుందో అది బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది. అందుకని హూ కెన్ ఇన్వెస్ట్ అని వస్తే
నంబర్ 1, రిస్క్ తీసుకోవటానికి ఏమాత్రం వెనకాడని వ్యక్తి అయి ఉండాలి. నంబర్ 1, పోతే పోయింది వస్తే వచ్చింది, ఐ టేక్ రిస్క్ అనే టైప్ ఉండాలి. తర్వాత ఆ వ్యక్తికి స్కిల్ ఉండాలి, కంపెనీని ఐడెంటిఫై చేయగలిగిన స్కిల్ ఉండాలి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్, ఫండమెంటల్స్ స్టడీ చేయటం తెలియాలి. అంతేకాదు కొంచెం రీసెర్చ్ టైప్ దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. స్కిల్ ఉండాలి, ఐడెంటిఫై చేయగలిగిన స్కిల్ ఉండాలి. రెండవది పోతే భయపడే పరిస్థితి, భయపడని పరిస్థితి మెంటాలిటీ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. కొంతమంది అంతే భయపడరు, కొంతమంది చిన్న రిస్క్ కూడా తీసుకోవడానికి వెనకాడతారు. అంటే రిస్క్ ఎవర్స్ కాకుండా రిస్క్ అపటైట్ ఎక్కువగా ఉండి పర్లేదు వస్తే వచ్చింది పోతే పోయింది, లెట్ మీ డూ ఇట్. ఆ డేరింగ్ నేచర్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఊరికే ఓన్లీ డైరింగ్ సరిపోదు. చెప్తారు కదా, ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్ అని. బ్రేవ్ అండ్ ఇంటెలిజెంట్. సో ఆ 2 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. మూడోది ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి, రిస్క్ బాగా డైవర్సిఫై చేయాలి. అంటే ఏంటంటే, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆ 1,00,000 రూపాయలని స్మాల్ కంపెనీ, చిన్న కంపెనీలోనే పెట్టకూడదు. 60-70% అదర్వైజ్ ఇన్వెస్ట్ చేసి ఆ స్మాల్ అమౌంట్ 20-30% మాత్రమే స్మాల్ క్యాప్స్లో పెట్టాలి. లేదండి నేను ఇంకెక్కువ రిస్క్ తీసుకుంటాను, నేను ఐఎమ్ వెల్ ఎనఫ్, డేర్ ఎనఫ్ అంటే 50% మ్యాక్సిమం స్మాల్ క్యాప్లో పెట్టాలి. మిగతా 50% డైవర్సిఫై చేయాలి. 50% కంటే వెళ్ళటం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. ఆ 50% కూడా ఏం చేయాలంటే, చాలా జాగ్రత్తగా వినండి, మిస్టేక్ ఇక్కడే చేస్తుంటారు. నంబర్ ఆఫ్ కంపెనీస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 1-2 కంపెనీలు కాదు. ఆయన చెప్పిన ఏదో కంపెనీ పేరు చెప్పి ఈ కంపెనీలో 4 లక్షలు పెట్టానండి అన్నాడు. అంటే 50 రూపాయలు కొనుక్కుంటే 7 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత తగ్గింది? 4 లక్షలు పెట్టానన్నాడు. 4 లక్షలు అంటే 50 రూపాయలది 12% అయింది ఇప్పుడు, అంతే కదా. 4 లక్షలు అంటే 4-12-40, 50,000 అయి ఉంటుంది ఆయన ఇన్వెస్ట్మెంట్. 4 లక్షలు పెడితే ఇప్పుడు అమ్ముకుంటే 50,000 వస్తుంది ఆయన చేతికి. అలా ఉంటాయి కేసులు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి బికాజ్ ఇట్స్ ఎ స్మాల్ క్యాప్. అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామందికి ఇది స్మాల్ క్యాపా మిడ్ క్యాపా అని కూడా చూసుకోరు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చూడకుండా ఇన్వెస్ట్ చేసేసి కొనేస్తుంటారు, ఎవరో చెప్పారని. లేకపోతే వాళ్ళకి ఎక్కడో చదివితే చదివి కొనేసి, చదివి ఎక్కడో చెప్పారు ఇది పెరుగుతుందని రాస్తారు, అది కొనేస్తారు. అది షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నారు చాలా సందర్భాల్లో. సో ఏం చేయాలండి? స్కిల్ ఉండాలి, రిస్క్ ఎవర్స్ అంటే రిస్క్ ఎపటైట్ ఉండాలి. తర్వాత తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. టోటల్ పోర్ట్ఫోలియోలో దీని సైజ్ తక్కువ ఉండాలి. ఆ తక్కువ అమౌంట్ కూడా 1-2 కాకుండా నంబర్ ఆఫ్ షేర్స్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 50,000 రూపాయలు స్మాల్ క్యాప్స్లో పెట్టాలనుకుంటున్నాడు, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాడు, హై రిటర్న్ కావాలి. ఆ 50,000 షేర్లు, 50,000 రూపాయలు ఒక సింగిల్ కంపెనీలోనో 2-3 కంపెనీల్లోనో పెట్టకూడదు. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇంత అని లేదు కానీ ఎక్కువగా పెట్టాలి. అంటే 10-12 కంపెనీలు పెడితే మరీ మంచిది. ఏం లాభం అండి, 50,000 రూపాయలు 10 కంపెనీలు పెడితే 5,000 యావరేజ్నా? అదొక పెద్ద ఇదా? 5,000 రూపాయలది మల్టీ బ్యాగర్ అయినా కానీ ఏమొస్తుందండి, 10 టైమ్స్ అయినా కానీ 50,000 కదా అవుతుంది అని అనొచ్చు. కానీ సారీ, ఇన్ ప్రిన్సిపల్ అంతే అది. ఎందుకంటే కొన్ని పోయేవి కూడా ఉంటాయి. ఇదే ఖచ్చితంగా 10 రెట్లు అవుతుందని ఎవరికి తెలుసు? ఎవరు చెప్పారు? మీకు తెలుసా? ముందుగా తెలుసా? అట్లా తెలిస్తే ఇంకేముంది, అన్ని డబ్బులన్నీ అందులోనే పెట్టేస్తాం కదా, దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తాం కదా. తెలియదు కాబట్టే స్టాక్ మార్కెట్ ఇంత సస్పెన్స్ థ్రిల్లర్గా నడుస్తుంది. ఇప్పుడు మల్టీ బ్యాగర్ స్కీమ్ ఉంది. మల్టీ బ్యాగర్ స్కిల్స్లో కోర్సులో
స్మాల్ క్యాప్సే తీసుకున్నాం. దగ్గర దగ్గర 20-25 షేర్స్, 1-2 కాదు. 2%, 3% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నాం. చాలామందికి అది నచ్చి ఉండదు ఐడియా, కానీ అది అంతే. ఇప్పుడు నెక్స్ట్ కోర్సు మల్టీబ్యాగర్స్, మిడ్ క్యాప్లో మల్టీబ్యాగర్స్ స్కీమ్ స్టార్ట్ చేసామనుకోండి, అక్కడ చెప్తాం 1% ఎక్కువ పెట్టండి, ఇందులో పర్వాలేదు, 4% to 5% ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయం. ఇక్కడ 25 కంపెనీల గురించి మాట్లాడితే అక్కడ 25 కంపెనీలు అక్కర్లేదు, 15-20 చాలు. 20-25 కంపెనీస్ గురించి అక్కడ మాట్లాడితే ఇక్కడ 15-20 కంపెనీల గురించి మాట్లాడితే సరిపోతుంది. ఎందుకని మిడ్ క్యాప్ అంటే ఆల్రెడీ కొంత స్ట్రెంగ్త్ పుంజుకున్నది, దే హ్యావ్ ప్రూవెన్ దేర్ మెరిట్. అందుకని ఈ మెలకువలు ఇవి తీసుకోవాలి. ఎప్పుడైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది స్మాల్ క్యాపా మిడ్ క్యాపా ఏంటిది, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, అది చెక్ చేసుకోవాలి. స్మాల్ క్యాప్ అయితే విసర్జించమని అంటే రిజెక్ట్ చేయమని కాదు, 1-4 సార్లు దుర్బిన్ వేసి చూసి స్టడీ చేసి బాగా నమ్మకం అయితే ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా తక్కువ అమౌంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడ్ గురించి మాట్లాడితే, మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటేంటి, ఇండివిజువల్, మనమే చేస్తుంటే, మనమే కొంటున్నాం అనుకుంటే. రెండవది త్రూ మ్యూచువల్ ఫండ్. ఏది బాగుంటుందండి, మ్యూచువల్ ఫండ్ బెటరా లేకపోతే ఇండివిజువల్గా మనం చేసుకుంటే బెటరా అంటే దీనికి నేను జవాబు చెప్పడం కష్టం, కానీ నేనైతే అది సగం ట్రై చేస్తే బాగుంటుందని. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ అని పెడతాయి కదా, బట్ సేఫ్ సైడ్ వాళ్ళు ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం 65% స్మాల్ క్యాప్ ఫండ్ అని మీరు పెడితే 65% స్మాల్ క్యాప్ ఫండ్లోనే పెట్టాలి కనీసం. వాళ్ళు తెలివిగా ఏం చేస్తుంటారంటే కొన్ని గ్రోత్ షేర్స్ అవి మంచివి, ఎందుకైనా మంచిదని కొంచెం మిడ్ క్యాప్ అవి కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే మిగతా 35% ఏమైనా పెట్టవచ్చు కదా, కొంచెం రిస్క్ని ఆఫ్ సెట్ చేయడం కోసం. 100% స్మాల్ క్యాప్స్ పెట్టి పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూసారా, 2017లో స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2018లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇండివిజువల్గా మీరు ఇన్వెస్ట్ చేసినా అంతే, 20-30% 40% కూడా పోయి ఉంటాయి. కొన్ని పోవటం అంటే పేపర్ లాస్, రెడ్లో ఉంటాయి. ఎందుకని అవి స్మాల్ క్యాప్స్ అంతే, మార్కెట్ బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు పైకి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాయి. ఎంత వెళ్తూ ఉంటాయంటే ఇవాళ 200 రూపాయలకి కోటేషన్ వస్తుంది, ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 225 రూపాయలు అవుతుంది నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే 245 అవుతుంది. ఆ తర్వాత 270, 310 అట్లా పెరిగితే ఈ 200 రూపాయల షేరు 300 రూపాయలు అయిపోయింది 1 వీక్లో. చూస్తూ ఉంటాం అనమాట. 50%, అది 10 రోజుల్లోనా, నెల రోజుల్లోనా? అసలు నెల రోజుల్లో అయినా కూడా ఏమన్నా చిన్న విషయం అండి. 200 రూపీస్ షేరు 300 అయిపోయింది 20 డేస్లో, 1 మంత్లో పోను అనుకుందాం. ఎంత అబ్బురపడవలసిన విషయమే కదా. 50% సంపాదించడానికి బ్యాంకులో వేస్తే డబ్బులు మీకు తెలుసు కదా, 5 ఏళ్ళు పడుతుంది. 5 సంవత్సరాల్లో 50% బ్యాంకు వాడు ఇస్తే మన 10,000 అయితే 15,000 ఇస్తాడు 5 ఏళ్ళ తర్వాత. 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఎంత వాల్యుబుల్ టైం అండి. అసలు కర్పూరంలాగా కరిగిపోతుంది లైఫ్. కర్పూరం కాకపోతే కనీసం కొవ్వొత్తిలా కరిగిపోతుంది లైఫ్. ఆ లైఫ్లో 5 ఏళ్ళు కాపలా కాస్తే 5 ఏళ్ళ తర్వాత 50% వస్తుంది. అదే స్మాల్ క్యాప్ కొన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తే 5 రోజుల్లో 5 సెషన్స్ ఫటాఫట్ 50% వచ్చేస్తుంది. అలా మీరు చూసుంటారు, మీరు వినుంటారు. నేను వింత విషయం చెప్పడంలో డబుల్ అయిపోయినవి కూడా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయో తెలుసండి, స్మాల్ క్యాప్లోనే ఉంటాయి ఎక్కువ. లార్జ్ క్యాప్లో అయిపోమనండి అలాగా 5 సెషన్స్లో, లేదు మిడ్ క్యాప్ జూనియర్ నిఫ్టీలో అవ్వమనండి చూద్దాం. ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా కష్టం అండి. మిడ్ క్యాప్లో కొన్ని ఎక్సెప్షన్స్ అవ్వచ్చు. ఎందుకని ది స్మాలర్ ది సైజ్ ది హయ్యర్ ది స్కోప్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఫాస్ట్ మల్టిప్లికేషన్. మరి పడిపోయేటప్పుడు 5 రూపాయలు 500 రూపాయల షేరు 200కి వచ్చేస్తుంది, 300కి వచ్చేస్తుంది, ఇంకా తక్కువ కూడా రావచ్చు. మీకు చాలా పేర్లు చెప్పగలను, ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు, వద్దు. మీరు కూడా చూసి ఉంటారు.
అది పనికిమాలిన పాడైపోయి పారేసే షేర్ కాదండి. ఏది జువారీ గ్రూపు ఏదో చూస్తున్నాను, 500 రూపాయలు చిల్లర 300 కింద వచ్చింది, 500 600కి వెళ్ళింది, 600 రూపాయలు ఉన్నది. ఈ రీస్ట్రక్చరింగ్ మొదలుపెట్టారు కదా సెబీ రీఆర్గనైజేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, 550 600 నేను చూశానండి, నాకు గుర్తుంది బడ్జెట్ టైంలో. ఈ 300 ఉంది, ఇప్పుడు 300 చిల్లర, 200 చిల్లర ఉందో. అయితే ఆ జువారీ గ్రూపు అదే పనికిమాలిన కంపెనీ కాదు పాపం, నేను చూశాను, డివిడెండ్ పేయింగ్ కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ అండి. సగానికి సగం అయిపోయింది, ఇంకా కూడా తగ్గుతాయి, ఆశ్చర్యం లేదు. అవి పెరగటం మొదలు పెడితే కూడా అంతే, అలాగే పెరుగుతాయి. 300 నుంచి 350 400 450 చూస్తా 500 600కి వెళ్ళిపోవచ్చు. అది 1 ఫైన్ డే వెళ్ళకపోవచ్చు, కొన్ని అలా దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కవు. ఇంకా చాలే, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కలేని మెట్లు ఎక్క అంటారు కదా, అలా ఉండిపోతాయి. అంటే రిస్క్ ఎంత ఎక్కువ ఉంటుందంటే అతి చాలా చాలా ఎక్కువ రిస్క్ ఉంటుందని అర్థం కదండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్మాల్ క్యాప్లో రిస్క్ ఎంత ఉంటుందో రిటర్న్ అంత ఉంటుంది. మీరైనా మ్యూచువల్ ఫండ్స్ అయినా నేనైనా 19-20 కా ఫర్క్ అంటారు, కుడి ఎడంగా ఉంటుంది అంతే. అయితే వాళ్ళు కొంచెం బెటర్గా స్టడీ చేస్తారు కదా, అందువల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి అప్పు చెప్తే అక్కడ నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, బట్ వెయిట్ చేయటం మ్యూచువల్ ఫండ్కి ఇవ్వటం కొంచెం శ్రేయస్కరం. నన్ను అడిగితే కొత్త వాళ్ళు అయితే 70% మ్యూచువల్ ఫండ్లో స్మాల్ క్యాప్లో పెట్టి, అంటే వాళ్ళు స్మాల్ క్యాప్కి ఎంతైతే అలొకేట్ చేశారో ఆ అమౌంట్లో 70% మ్యూచువల్ ఫండ్కిను 30% ఎక్స్పెరిమెంట్ స్వయంగా చేసుకోవడం మంచిది. కొంచెం రాటు తేలిన వ్యక్తి అనుకోండి 50-50 ఓకే. అలా కాదండి, నాకు థ్రిల్లింగ్, నాకు నిద్ర పట్టదంటే రాత్రి నేను స్వయంగా స్టడీ చేయాలి, పెట్టాలి, ఆ తృప్తే వేరు, ఆ ఆనందమే వేరు, స్వయంగా చేసింది నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టను అంటే మీరు స్వయంగా కొత్తగానే సొంతంగానే పెట్టండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టక్కర్లా, స్టడీ చేయండి. వాటిలో కొన్ని గ్యారంటీగా పేలుతాయి అంటే పైకి వస్తాయి, మల్టీ బ్యాగర్స్ అవుతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు మ్యూచువల్ ఫండ్సా ఇండివిజువల్ అని మీకున్నటువంటి టేస్ట్ని బట్టి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బెటర్ టు అవాయిడ్ స్మాల్ క్యాప్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అవాయిడ్, ఇఫ్ యూ హ్యావ్ అ రిస్క్ అపటైట్, హై రిస్క్ అపటైట్ ఉంటే తక్కువ అమౌంట్ మాత్రమే పెట్టాలి. ఓకే, తర్వాత అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ నేను గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది మీరు రిలేటివ్గా స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మే, షూర్లీ లాంగ్ టర్మ్. అది పని చేయకపోతే, పనికి రాకపోతే, జీరో అయిపోతే పోనే ఉండి. అదర్వైజ్ 7 to 10 years మీ అవుట్లుక్ ఉండాలి. 7 to 10 years అంత లాంగ్ ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి పడిపోయి ఉంటుంది, అలా పడుకునే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో లెగుస్తుంది. 1 or 2 years అలా ఉండిపోవచ్చు. మీకు ధైర్యం కావాలి, పేషెన్స్ కావాలి, మళ్ళీ ఎప్పుడో లెగుస్తుంది. అది ఒకసారి లేవటం మొదలుపెట్టిన తర్వాత పరిగెడుతుందేమో కదా, ఆ పరిగెట్టే టైంలోని మనం మిస్ అయిపోతామో వదిలేస్తే కొన్ని అలా ఉండిపోతాయి. ఎంత వేచి చూసినా ఏం లాభం ఉండదు, ఎక్కడున్నావు గొంగలంటే వేసిన చోటే. సో అందువల్ల ఏంటంటే ఒకటి హై రిస్క్ హై రిటర్న్ కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీ నజరియా అంటారు కదా, అవుట్లుక్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే ఎంత అంటే 5 ఏళ్ళు కూడా కాదండి, నేనైతే 7 to 10 years అంటాను. అంత పేషెన్స్, అట్లాంటి అవుట్లుక్ అలాంటి ఉంటేనే స్మాల్ క్యాప్కి వెళ్తే మంచిది. 6 నెలలు 3 నెలలు 4 నెలల కోసం షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఇక్కడ ప్రాఫిట్ వస్తున్నది 10% 20% బుక్ చేశాను. మంచి షేర్లకే వస్తాయి కదా గ్రోత్, అవి టెంపరీగా ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఆ తర్వాత 1 or 2 years తర్వాత 2 times or 3 times అయితే
అయ్యో 3 times అయింది ఇది, నేనేమో 10% ప్రాఫిట్ బుక్ చేసి వదిలేశాను అని తర్వాత వాపోవాల్సి వస్తుంది. నేను చేశాను, నేను చాలా ఎక్కువ చేశాను, అందుకని అనుభవం మీద చెప్తున్నా. చాలా చేశాను, మీకు అన్నీ తలుచుకుంటే నేనేం బాధపడాలి, నేను తలుచుకుని దిస్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ ఎదురుగా నిలబడి నేను ఇవంతా మాట్లాడగలుగుతున్నాను. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. జేకే సిమెంట్స్ అప్పుడు బాగా మార్కెట్ కొంచెం డౌన్గా ఉండి 100-105కి వస్తే దాని పీ చాలా తక్కువగా ఉందని కొన్నాను. నేను చాలా వీడియోలో, జనరల్ వీడియోలో కూడా చెప్పుంటాను. 100-105 కొంటే ఓ 10,000 పెట్టాను, ఎక్కువ లేదు. ఒక 100 షేర్లు కొన్నాను. 100 షేర్లు కొంటే 10,000 పెట్టి అది చూస్తా సపా చూస్తూ ఉండగానే ఒక 30%-40% ఇచ్చినట్టుంది, గ్రోత్ వచ్చింది. 30% వస్తున్నది. ఇంత షార్ట్ పీరియడ్లో 3,000 సంపాదించాను, 10,000కి 30% సంపాదించాను. తర్వాత ఏమవుద్దో మనకెందుకులేని వదిలేశాను. ప్రాఫిట్ బుక్ చేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ 13,000 ఎక్కడ పెట్టానో, ఎక్కడికి వెళ్ళినాయో, ఏం చేశానో నాకు గుర్తులేదు. ఇది మాత్రం చక్కగా వెళ్ళి కూర్చుంది 1100కి, 1100-1100 రేంజ్కి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు కూడా దగ్గర 700 పైన ఉంది. మార్కెట్ ఇంత వీక్గా ఉంటే లాస్ట్ 1 year నుంచి సిమెంట్ ఇండస్ట్రీ పడుకొని ఉంది కదా, అయినా 700 చిల్లర ఉంది ఇప్పుడు. 110 రెట్లు అయింది. ఆ 10,000 లక్ష పైన అయిపోయి ఉండేది కదా. ఎంత? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5-6 yearsలో అయింది. అందుకని ఎక్కువ పట్ల టైం. 5-6 yearsలో వెళ్ళిపోయింది 10 times. అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ నుంచి 100-105 దగ్గర నేను కొన్న పాయింట్ దగ్గర నుంచి తక్కువ అండి. 5 yearsలో 6 yearsలో 10-11 times వెళ్ళిపోయిందంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది అలాగా? ఇట్స్ నాట్ ఎ స్లో దిస్ థింగ్. బట్ నేను ఉంచుకోలేదు కదా. అందుకే ఇన్వెస్ట్మెంట్ కొంత వదిలేయాలని అంటారు. ప్రాఫిట్ బుక్ తప్పలేదు కానీ, చేయొద్దని కాదు కానీ కొంత వదిలేయాలి. వదిలేసింది పెరిగిపోద్ది, లేకపోతే పోద్ది, ఏమవుద్ది, అట్లా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ క్యాప్స్. లాస్ట్ అండ్ ఫైనల్, ఇండివిజువల్గా చేయాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా అనేది మీ ఇష్టం, పెట్టవలసి వస్తే. బట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కానీ ఇండివిజువల్గా కానీ ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే చేయకండి. వాట్ ఈజ్ రాంగ్? కూర్చోండి. ఓకే. బట్ ఇందులో స్కిల్ కూడా చాలా ఎక్కువ కావాలి. రైట్ టు స్క్రిప్ట్ని ఐడెంటిఫై చేయటం అంత ఈజీ కాదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.